నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణా నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే సార్. శ్రీమాత్రే నమః. సార్ ఈ 7వ తారీఖు రథయాత్ర, పూరి జగన్నాథ్ స్వామి రథయాత్ర అనేది జరగబోతోంది. చార్ధామ్ యాత్రలో ఒక చార్ధాంలో ఒక క్షేత్రంగా పూరి జగన్నాథ్ స్వామికి చెప్తూ ఉంటారు. పూరి జగన్నాథ్ స్వామిని, ఆ స్వామిని రథయాత్రకి తీసుకొచ్చేటటువంటి ఆ అద్భుత వైనాన్ని చూడటానికి జన్మలో ఒక్కసారైనా వెళ్ళాలి అని చెప్తూ ఉంటారు. అంత అత్యంత అద్భుతంగా జరుపుతారు ఆ అద్భుతమైనటువంటి రోజు. అలాగే ఆ రోజున రవి పుష్యమి యోగం కూడా రాబోతోంది. పుష్యార్క యోగం అనుకోవచ్చు, లేకపోతే రవి పుష్యమి యోగం. ఆదివారం పుష్యమి నక్షత్రం ఉంటుంది. మరి ఈ యోగవంతమైనటువంటి రోజుల గురించి ప్రత్యేకంగా చెప్పటం మన వాళ్ళందరికీ తెలిసిందే. ఒకసారి గుర్తు చేస్తూ, అలాగే ఆ రోజు వైశిష్ట్యాన్ని, ఆ రోజు ఎలా వినియోగించుకోవాలనేది ఒక్కసారి ద్వారా సార్. తప్పకుండా అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆదివారం నాడు అనేకమైన నక్షత్రాలు వస్తాయి. ఏం పుష్యమి నక్షత్రాన్ని ఎందుకు మనం గుర్తుపెట్టుకుంటాము, రవి పుష్య యోగం ఎందుకు అంటారు అంటే, ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, మీరు ఎంత కష్టపడుతున్నా పేరు రావాలని రూల్ లేదు. ఒక్కోసారి కష్టానికి శ్రమకి కారకుడు శని అయితే, నేమ్ అండ్ ఫేమ్కి రవి కారకుడు. ఈ రెండు కలిసినటువంటి రోజు మీరు ఏదైనా సరే ఆ రోజు కనుక ఆ యోగాన్ని కనుక వినియోగించుకుంటే అప్పుడు మీ శ్రమకి గుర్తింపు వస్తుంది. శని శ్రమ, జాబు, బిజినెస్ ఇవన్నీ శని. రవి కీర్తి ప్రతిష్టలు వీటికి కారకుడు. అదేవిధంగా శని కర్మ, రవి అనేటువంటిది మీ యొక్క కర్మ నుంచి బయటపడేసేటువంటి గ్రహం రవి. ఎందుకంటే పంచమాధిపతి అవుతాడు ఆయన, సహజ పంచమాధిపతి అవుతాడు కాబట్టి. ఈ రెండు కలిసినప్పుడు అయితే ఈ రవి పుష్యమి ఆదివారం నాడు వచ్చేటువంటి పుష్యమి నక్షత్రానికి ఈ రోజు కనుక ఎవరైనా కానీ నవగ్రహాలలో శని రవి గ్రహాల దగ్గర దీపారాధన చేయడం ఒకటి. రెండవది, ఆ రోజు సగ్గు బియ్యంతో తయారు చేసినటువంటి పాయసాన్ని సూర్య భగవానుడికి సమర్పించడము, మరియు బెల్లముతో చేసినటువంటి పదార్థాన్ని అమ్మవారికి సమర్పించడము, గోవుకి బెల్లం తినిపించడం. ఇవి పర్టికులర్గా రవి పుష్యమి రోజు ఎవరైతే చేస్తారో రోగనాశనము అని చెప్పబడింది. అంటే మీకు ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, క్లియర్ అవుతుంది. రెండవది ఏంటంటే, ఒక్కోసారి చూడండి, కొంతమంది జీవితాల్లో బానిసత్వంలో అయిపోతుంది వాళ్ళ లైఫ్. ఏదో ఒక జాబ్ చేస్తున్నామంటే అక్కడి నుంచి బయట రాలేము, పరిస్థితి ఒక రకంగా ఉంది. బానిసత్వం నుంచి బయటపడేస్తారట. అంటే ఏంటి, ఇదేదో ఇది రాజుల కాలం కాదు కదండి, ఎవరి దగ్గర ఎవరు బానిస కాదు కదా అనిపిస్తుంది. కానీ ఒక్కోసారి ఏమవుతుందంటే, మీరు గమనించండి, అప్పుల పాలైపోయి మనిషి ఒక బానిసలాగా అయిపోతుంది వాళ్ళ లైఫ్. ఎంతసేపు ఆ డబ్బులు తీసుకెళ్ళి వాడికి కట్టడానికి అయిపోతుంది, బానిసత్వమే కాదు, అట్లా అయిపోతుంది పరిస్థితి. కాబట్టి అటువంటి దోషాలు పోగొడుతుంది. అదేవిధంగా శని కర్మకారకుడు, ఉద్యోగానికి కారకుడు కదా. ఉద్యోగంలో ప్రమోషన్స్ రావట్లేదు, లేదా ఉద్యోగంలో ఎదగలేకపోతున్నాం, అసలు ఉద్యోగమే రావటం లేదు. ఈ రోజు కనుక ఎవరైనా లలితా సహస్రనామాల్లో ఓం మాణిక్య మకుటాకార జానుద్వై విరాజితాయై నమః అనేటువంటి నామస్మరణ గనక ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఖచ్చితంగా ఉద్యోగ అవకాశాలు వస్తాయి. అదేవిధంగా ఉద్యోగమే కాకుండా ప్రమోషన్స్ కూడా వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటుంది. ఎవరి జన్మ జాతక చక్రంలో అయిన వాళ్ళ పర్సనల్ చార్ట్లో కనుక శని భగవానుడి స్థితి పాడైంది, లేదా రవి స్థితి పాడైంది, ఆ రెండు కలిసి ఉంటే ఒక్కోసారి కుజుడు, కేతువు, ఇంకో రాహువు కలిసి ఉంటారు కొంతమంది. అంటే ఏంటి, శని రవి రాహు కలిసి ఉంటారు. అప్పుడు ఏమవుతుందంటే, వీళ్ళు చేసే జాబ్లో ప్రమోషన్స్ రాకపోవడం పక్కకు పెడితే అసలు గుర్తింపు ఉండదు. అలాంటి దోషాలు ఎవరికైనా ఉన్నా కూడా ఈ రవి పుష్యమి యోగం నాడు గనక శని రవి గ్రహాల దగ్గర దీపారాధన చేయడం, నేను ఇందా చెప్పినట్టుగా గోవులకి బెల్లము, గోధుమ రవ్వ తినిపించడము, లలిత అమ్మవారి యొక్క స్తోత్రాలు, సూర్యనారాయణ యొక్క మూర్తిని చూస్తూ గనక చేసినట్లయితే ఈ దోషం నుంచి ఖచ్చితంగా వీళ్ళు బయటపడతారు. సూర్యోదయం అయిన తర్వాత చక్కగా చూస్తూ చేయాలి. పౌర్ణమికి ఎలా చేస్తామో అలాగే సండే కాబట్టి మీరు కనుక సూర్య భగవాను చూస్తూ గనక రోజు నీలో ఉన్నటువంటి, నీలో నువ్వెవరో కాదు, సాక్షాత్ పరమేశ్వరుడివి, విష్ణువి, నీలోనే అమ్మవారు ఉంది. ఎందుకంటే భానుమండల మధ్యస్థ భైరవి భగవాన్ని అనే నామమే ఉంది. అంటే సాక్షాత్ అమ్మవారు సూర్యుడిలో ఉంది. యక్షులు, గంధర్వులు, నాగులు, పితృదేవతలు, సప్తఋషులు ఉంటారని చెప్తుంది సూర్యుడికి సంబంధించిన పురాణాల్లో. వాటిల్లో అందరూ నీలో ఉన్నారు స్వామి, నీకు అర్ఘ్యం వదులుతానని వదలగలిగితే వాళ్ళకి ఇంకా లోటు ఉండదు.
అద్భుతం సార్, అద్భుతం. సండే వచ్చింది అని అంటే చాలా ఫెస్టివల్ నడుస్తుంటుంది బయట మార్కెట్ లో. అవును. పొద్దున్నే మొన్న కూడా కర్మగాలి బయటకు వెళ్ళాల్సి వచ్చింది పొద్దున్నే, సండే పొద్దున్నే. ఎక్కడ చూసినా ఎప్పుడు మారుతారా అదే. వీళ్ళు, ఆ చేపలు అవును, ఆ అవును, అవును, ఇవన్నీ తింటూ అవును, అవును. అవి కొనుక్కుంటూ అంటే ఎప్పటికి మన మారుతారు. బ్రిటిషర్స్ ఏం చేశారంటే ఇంత అంటే మనల్ని ఘోరంగా దెబ్బ కొట్టడానికి ఇది ఒక పన్నాగా అనిపిస్తుంది నాకు. చాలా పెద్ద దెబ్బ సార్ ఇది. సండేస్ హాలిడే ఇస్తే వీళ్ళు సండేస్ తీసుకుంటారు అనేటువంటి భావం. ఇంకోటి అది పక్క పెడితే మధు, Yeah. డ్రింకింగ్ అసలు సండేస్ విపరీతం. ఎందుకంటే ఇంట్లో అందరు ఉంటారు. ఎట్లా సార్ ఎంత చెప్తున్నప్పటికీ మార్పు మరి ఎంత వస్తుందో తెలియట్లేదు. ఎలా కలి వస్తుంది కదమ్మా, మార్పు? కలి యుగం కదా. కలి మాయ గమ్మేస్తుంటది మనిషికి. మనం ఎంత చెప్తున్నా అసలే వినరు. అంతే అది. అంటే అవి తినేయటం, అవి అసలు కారణం అదే. ఈ సండేలు ఉమ్. చేస్తున్నటువంటి తప్పులే మన కష్టాలకి కారణం అనేది పాపం కూడా ఎక్కడ దగ్ధం అవుతుంది తెలియట్లేదు. తెలియట్లేదు. ఎంజాయ్మెంట్ 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 లోనే ఉన్నారు. బాధ అనిపించింది మొన్న చూసినప్పుడు అయితే. గుంపులు గుంపులుగా గుంపులు గుంపులుగా అసలు ఎట్లా మారుతారు ఏంటో. ఇంకా స్వామి అది మీదకి వదిలేయాలా లేకపోతే ఎట్లా? అదేంటంటే వాళ్ళు చేసుకున్న కర్మని బట్టి వాళ్ళు ఆ ఆలోచన రానివ్వదు. అంటే ఇంకా కర్మ అనుభవించేది ఉందనుకోండి, అటువైపు తీసుకెళ్లిపోతూ ఉంటుంది. డెఫినెట్లీ అట్లీస్ట్ ఆ ఒక్క రోజైనా మానుకుంటే సండే. శాస్త్రంలో నేను చాలా మిగతా మంది చెప్తాను, రోజుల్లో. ఏమంటే మీకు నాన్ వెజిటేరియన్ అలవాటు ఉంది, బుధవారం తీసుకోండి. శాస్త్రంలో చెప్పారు బుధవారం తీసుకోమని చెప్పారు. దేహ పుష్టి అంటారు దాన్ని. ఎవరైనా చిన్నపిల్లలు గనక శక్తి లేకుండా సన్నగా ఉండి ఊపిరి లేనట్టుగా ఉంటే వాళ్ళకి బుధవారం రోజు ప్రత్యేకంగా వాళ్ళకి పుష్టినిచ్చేటువంటి పదార్థాలు తినిపించమని చెప్పారు. దేహ పుష్టి ఇస్తుందట. ఆ రోజు పర్వాలేదు, అసలు తినద్దు అనేది కాదు ఇక్కడ చెప్పేది. సండే తినద్దు. సండే తినొద్దు. Right. ఎట్లా అయితే ఇప్పుడు చూడండి, మనకి శాస్త్రం ఏం చెప్తుందంటే నువ్వు ఏ రోజు ఏ పని చేయాలో చెప్తుంది. అన్నీ మంచివే, కానీ ఈ రోజు నువ్వు ఈ పని చేయి, దీనివల్ల మీకు లాభం ఉంటుంది అని చెప్తుంది. అట్లాగే మనకి చూడండి ఆయుర్వేదం ఉంది, అయ్యా నీకు హెల్త్ ఇష్యూ వచ్చింది, ఈ పదార్థం తినొద్దని చెప్తుంది. అంతే కదా. అంతే సార్, అంతే. అది అర్థం చేసుకోవాలి. అతి ఎప్పటికీ పనికిరాదు. డెఫినెట్ గా మార్పు అనేది తెచ్చుకోవాలి. ఇంత ఈ ఛానల్ అనే కాదు, అన్ని ఛానల్స్ వాళ్ళు కూడా చెప్తున్నారు నెత్తి నోరు కొట్టుకొని, బాబు సండేలు తినకండి, సండేలు తినకండి. రవి పుష్యమి యోగంతో వస్తున్నటువంటి రోజు అసలు తినకూడదు. అదే అందుకనే మరీ మరీ మెన్షన్ చేసేది ఏంటి అంటే అంత అద్భుతమైనటువంటి రోజు కాబట్టి. నవరాత్రుల్లో వస్తుంది మళ్ళీ రవి నవరాత్రులు. పుష్య యోగం. ఆడవాళ్ళు డెఫినెట్ గా చాలా మంది వరాహి పూజలు చేసుకునే వాళ్ళైతే తినరు, కానీ వాళ్ళని హింసిస్తూ నువ్వు చెయ్యాలి, నువ్వు తినకపోతే మేము తింటాం కదా, నువ్వు చెయ్యాలి అనే ఒక ఇబ్బందికర వాతావరణం ఉంటుంది సార్. అప్పుడు ఎట్లా సార్ ఆడవాళ్ళు ఏం చేయాలంటారు? చెప్పడమే సింపుల్ గా, నీ ఇష్టం, నీ కర్మ, నువ్వు తింటా అంటే తిను, నా మటుకు నేను ఉంటాను. ఆవిడ ధర్మం ఆవిడ పాటించడం. అంతే, ఆవిడ ధర్మం వారు పాటించడం. అంటే అవతల వాళ్ళు అలా ఉంటున్నారంటే వాళ్ళకి యోగం లేదు. ఇప్పుడు చాలా మంది అంటుంటారు, నాకు తెలిసిన వాళ్ళు కూడా, నేను దేవుణ్ణి నమ్మను అది ఇదని ఒకటే అనుకుంటా. ఓహో ఏం చేస్తాంలే, యోగం లేదు. యోగం లేనప్పుడు నువ్వు నమ్మడం దానికి నేను ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. దానికి ఆశ్చర్యం ఏం లేదు. నీకు యోగం లేదు, నేనేం చేస్తాను? జాలిపడాలి సార్. ఇప్పుడు ఒక దగ్గర లైట్ ఉంది, గుడ్డివాడికి లైట్ ఎక్కడ ఉందని ఎట్లా తెలుస్తుంది? కానీ వాడు కూడా నమ్ముతున్నాడు లైట్ ఉంది, స్వామి ఉన్నాడు అని. గుడ్డివాడైనా నమ్ముతాడు. గుడ్డివాడికి లైట్ వైపు ప్రయాణించేది తెలియదు కదా నేను అనేది. తెలియదు, అవును, లాజికల్. కానీ కళ్ళుంటే ఆహా ఇక్కడ లైట్ ఉంది కాబట్టి అట్లా వెళ్తున్నాం. కరెక్ట్, కరెక్ట్. లాజికల్ గా ఆలోచిస్తే గుడ్డివాళ్ళు కూడా నమ్మేవాళ్ళు ఉన్నారు సార్. అందులో కూడా స్వామి ఉన్నాడు అనే నమ్మేవాళ్ళు అనేది గుడ్డివాడు నమ్మట్లేదని కాదు. అవును, నాకు అర్థమైంది. భగవంతుని నమ్మట్లేదని కాదు. నేను ఇంకా అంతర్లీ రవి పుష్యమి యోగం రోజున ఏం చేసుకోవచ్చు, ఎట్లా వినియోగించుకోవచ్చు ఆ రోజు అనేది చాలా అద్భుతంగా వివరించారు సార్. కృతజ్ఞతలు. శ్రీమాత్రే నమః.